హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. అలాగే మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజొచ్చి పాలతో పొట్లకాయ కర్రీ అండి. మనం వీడియో పెట్టకైతే చాలా రోజులైంది కదా! అందుకే కొంచెం లేట్ అయిందండి. ఏమనుకోవద్దు. ఇప్పుడైతే మనం పాలతో పొట్లకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. పాలు పోస్తాం కనుక చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా మంచిగా ఇష్టంగా అయితే తింటారు. ఇది చపాతీలోకైనా అలాగే అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ కూరకు వచ్చేసి ఏమేం కావాలో అయితే మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏం కావాలో చూసేద్దాము. దీనికోసం అయితే 2 పొట్లకాయలు అయితే తీసుకోవాలి. పొట్లకాయల పైన వైట్ లాంటి పొట్టు ఉంటుంది కదా, దాన్ని అయితే ఒక స్పూన్ తీసుకుని ఈ విధంగా అయితే గీరుకోండి. లేదంటే చాకు తీసుకుని అయినా సరే ఇలా గీరుకోవచ్చు. ఈ పొట్టంతా పోయేంత వరకు అయితే గీరుకోండి. ఈ పొట్టు వైట్ ఉన్న పొట్టు అంతా పోయేసి పొట్లకాయ గ్రీన్ కలర్లోకి వస్తుంది. ఇదిగో ఈ వైట్ ఉంది కదా, ఇదంతా అయితే తీసేయాలి. ఇదంతా పోయిన తర్వాత పొట్లకాయ అయితే గ్రీన్ కలర్లో ఉంటుంది. అలాగే 2 పొట్లకాయలని కూడా అలానే తీసేసుకోండి. ఈ వైట్ ఉన్న ఈ పొట్టంతా తీసేసేయండి. ఇది ఉందనుకోండి కూర అయితే టేస్ట్గా ఉండదు, బాగోదు కూడాను. తీసేసిన తర్వాత ఈ పొట్లకాయలను వచ్చేసి సన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ కట్ చేసిన విధంగా సన్నగా రౌండ్గా ముక్కలైతే కట్ చేసుకోండి. కట్ చేసుకుని తీసుకుని ఒక గిన్నెలో అయితే పెట్టేసుకోవాలి. గిన్నెలో పెట్టేసుకుని మనం ఈ కూర కావాల్సినవి అయితే కట్ చేసుకుందాము. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుని సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే 2-3 పచ్చిమిర్చి కూడా తీసుకుని కట్ చేసుకోండి సన్నగా. ముందుగా కట్ చేసుకున్న ఈ పొట్లకాయ ముక్కలు ఉన్నాయి కదా, అందులో వచ్చేసి ఒక 2-3 స్పూన్ల సాల్ట్ అయితే వేసుకోండి. ఎందుకంటే ఈ ముక్కల్ని మనం ఈ సాల్ట్ వేసుకుని అయితే పిసకాలి. దీనిలో ఉన్న పసికిరి అంతా బయటకు వచ్చేసేయాలన్నమాట. అంటే ఇది ఇలా మనం పిసకటం వల్ల ఈ పసికిరి వాసన పోయి కూర టేస్టీగా ఉంటుంది. అందుకోసం దీనిలో ఉన్న పసికిరి అంతా బయటికి రావాలంటే ఉప్పు వేసి మనం మంచిగా పిసకాలి. అది పక్కన పెట్టేసి మనం ఒక కడాయి తీసుకుని ఆ కడాయిలో ఈ కర్రీకి సరిపడా నూనె అయితే వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నూనె అయితే వేసుకోండి. ఈ నూనె వేడెక్కాక కొంచెం ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చెనపప్పు ఇవి వేసుకుని చిటపటలాడేంత వరకు వేయించుకుని ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఉంటాయి కదా, అవి కూడా వేసుకుని అయితే 1 నిమిషం వరకు అలా వేయించుకోండి. దీనిలోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఈ కరివేపాకు వల్ల కూరకైతే మంచి టేస్ట్ వస్తుంది, అలాగే మంచి స్మెల్ కూడా వచ్చింది. తర్వాత మనం ముందుగా కట్ చేసుకుని అలాగే ఉప్పు వేసి పిసుకున్నాం కదా, ఈ ముక్కలన్నిటిలోకి కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా వాటర్ వచ్చేంత వరకు అయితే పిసుక్కోండి. ఇందులో కొన్ని వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకుని ఈ ముక్కలంతా మంచిగా అయితే కడుక్కోవాలి. మనం ఉప్పు వేసాం కదా, అందుకనేసి ఈ ఉప్పు అంతా పోయేంత వరకు మంచిగా నీట్గా అయితే కడుక్కోవాలి. ఇవి కడుక్కుని వాటర్ లేకోకుండా పిండాలి వీటిల్ని. వాటర్ లేకోకుండా మంచిగా అయితే పిండుకోవాలి. ఈ విధంగా పిండుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. కొంచెం ఉన్నా పర్లేదులేండి, అంత గట్టిగా ఎవరు పిండలేదు కదా, కాకపోతే వాటర్ లేకుండా అయితే పిండుకోండి. పిండుకున్న తర్వాత మనం ముందుగా వేసుకున్న తాలింపు ఉంది కదా, ఆ తాలింపులో అయితే ఇవి వచ్చేసి వేసుకోవాలి. వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అయితే చాలా తక్కువ వేసుకోండి. 1 టీ స్పూన్ అయితే వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ముందు ముక్కల్లో వేసాం కనుక మనం ఎంత కనుక్కున్నా కానీ దానిలో సాల్ట్ అయితే ఉంటుంది. అందుకే కొంచెం తక్కువ వేసుకోండి, కావాలంటే తర్వాత వేసుకోవచ్చు. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇది ఎంత ముక్కలకు పట్టేలాగా కలుపుకొని మూత పెట్టేసేయండి. ఒక 2 నిమిషాలు అలా మూత పెట్టేసి వదిలేసి మళ్ళీ తర్వాత మూత తీసి ఇంకొకసారి కలుపుకోవాలి. ఇలా మూత పెట్టేయటం వల్ల
కూరకి కొంచెం చెమట్ల అది వాటర్ వస్తుంది కదా, దానివల్ల కూర అయితే మంచిగా మగ్గిద్ది. చూసారు కదా, ఈ విధంగా అయితే మనకి కూర అంతా అయితే మంచిగా మగ్గిపోయిద్ది అనమాట. ఎలాంటి వాటరు ఏమీ ఉండవు, ఏమీ లేకోకుండానే మగ్గిపోయిద్ది. ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో అయితే ఒకసారి చూసుకోండి. ముక్క అయితే మంచిగా ఉడికిపోయింది. ఇది వచ్చేసి ఒక 5 నిమిషాల్లో అయితే ఉడికిపోతుంది, ఎందుకంటే మనం ముందు పిసికాం కనుక, అందుకే తొందరగా కూర ఉడుకుతుంది. తర్వాత ఈ కర్రీకి సరిపడా అయితే కారం వేసుకోవాలి. కారం కూడా చూసుకుని వేసుకోండి. అది కొంతమంది ఎక్కువ తింటారు కదా, కొంతమంది తక్కువ తింటారు, అది దాన్ని బట్టి మీరైతే కారం వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి మెయిన్ కావాల్సింది ఏంటంటే పాలు కదా, అందుకోసమని ఒక టీ గ్లాస్ తీసుకోండి. పాలు అది మీ ఇష్టం. టీ గ్లాస్ తీసుకుని ఒక టీ గ్లాసులో పాలు వేసుకోండి. పాలు వేసుకుని ఆ పాలు ఈ కూరలో అయితే వేసేసుకోవాలి. వేసుకుని ఈ ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇక్కడ కలుపుతున్న విధంగా అయితే కలుపుకోండి. గ్లాస్లో కొంచెం పాలు ఉంటాయి కదా, అందుకని కొంచెం వాటర్ పోసేసి అయితే నేను ఈ వాటర్ కూడా ఇందులో వేసేస్తున్నాను. పాలు ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం పాలు కూడా ఎక్కువ తీసుకోవచ్చు. ఒక టీ గ్లాస్ అనేమి లేదు, అది మనకి ఎంత కావాలనుకుంటే అంత పాలు తీసుకోవచ్చు. చూసారా, ఇలా మూత పెట్టేసిన తర్వాత కూర అయితే మంచిగా ఉడికిపోయిద్ది పాలల్లోనూ. ఈ పాలల్లో కూర ఉడకటం వల్ల పొట్లకాయ ఈ కర్రీకి అయితే టేస్ట్ వస్తుంది. ఎంతో టేస్టీగా ఉండే పాలతో పొట్లకాయ కర్రీ అండి. పిల్లలైతే చాలా మంచిగా తింటారు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ట్రై చేయండి, ట్రై చేసి చూడండి. అలాగే ఈ పొట్లకాయ పాలక కూర ఎలా ఉందో అయితే కామెంట్ ద్వారా చేయండి. అలాగే మా ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి.